చూసినట్టయితే ఆన్ అయితే అయింది. హలో ఫ్రెండ్స్, నేను వినయ్, మీరు చూస్తున్నారు విన్యూ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి రిమోట్ కంట్రోల్ స్విచ్ని అయితే ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఉన్నట్టయితే రిమోట్తో లైట్ కానీ ఫ్యాన్ కానీ ఏదైనా కానీ ఒక 4 వరకు అయితే రిమోట్తో అయితే కంట్రోల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో 550 రూపాయలకైతే కొనడం జరిగింది. ఒకసారి అయితే దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా బోర్డ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, దీని వైరింగ్ చూసుకున్నట్టయితే ఈ 2 బ్లాక్ కలర్ వైర్లు అయితే న్యూట్రల్కి ఇవ్వాలి, ఈ రెడ్ కలర్ ఫేస్కి ఇవ్వాలి. అలాగే ఈ 4 వైర్లు ఏవైతే ఉన్నాయో మనం దేనికి కంట్రోల్ చేయాలనుకుంటున్నామో ఆ స్విచ్లో మీది సైడు అంటే ఇటు ఈ సైడ్కి ఈ వైర్లు అయితే కనెక్ట్ చేయాలి. అంటే 4 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 4 స్విచ్లకు అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేద్దాం. న్యూట్రల్ అయితే సాకెట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. చూసుకున్నట్టయితే ఇక్కడ న్యూట్రల్ అని అయితే రాసి అయితే ఉంటుంది. ఆ వైర్కి అయితే ఈ బ్లాక్ కలర్ వైర్ అయితే కనెక్ట్ చేయాలి. ఒకసారి కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ జాయింట్ చేసుకున్న వైర్లను అయితే మళ్ళీ అందులో కనెక్ట్ చేద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా సాకెట్లో న్యూట్రల్ అని రాసి ఉంటుంది. ఆ న్యూట్రల్ అని రాసి ఉన్న దానికి ఈ బ్లాక్ కలర్ వైర్లను అయితే కనెక్ట్ చేయాలి. తర్వాత ఈ రెడ్ వైర్ ఏదైతే ఉందో దీనిని ఫేస్కి అయితే కనెక్ట్ చేయాలి. ఫేస్ ఎక్కడ ఉంటుందో చూసుకున్నట్టయితే స్విచ్కి కింది సైడ్ అయితే ఫేస్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రికల్ నాలెడ్జ్ లేని వారైతే ట్రై చేయకండి, ఎందుకంటే షాక్కి గురయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్తో అయితే ఫిట్ చేయించుకోండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ 4 వైర్లు ఏవైతే ఉన్నాయో మనం దేన్నైతే రిమోట్తో కంట్రోల్ చేయాలనుకుంటున్నామో ఆ 4 స్విచ్లకి మీది సైడ్ అయితే ఈ వైర్లకి అయితే కనెక్ట్ చేయాలి. ఒకసారి అయితే కనెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కనెక్ట్ చేసుకోవాలి. రెడ్ వైర్ ఫేస్కి ఇవ్వాలి, అలాగే బ్లాక్ వైర్లు 2 న్యూట్రల్కి ఇవ్వాలి. తర్వాత ఈ 4 వైర్లని ఏ పాయింట్ కావాలనుకున్నామో దానికి కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే ఫిట్ చేసుకుందాం. ఈ వైర్ ఏదైతే ఉందో ఇది కొంచెం బయటికి ఉండేలా అయితే ఫిట్ చేసుకోండి, ఎందుకంటే రిమోట్ నుండి సిగ్నల్ ఈ వైర్ ద్వారానే వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫిట్ చేసుకుందాం. ఈ వైర్ అయితే లైట్గా బయటకు ఉండేలా అయితే ఫిట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వైర్ అయితే లైట్గా బయటకు ఉండేలా అయితే ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రిమోట్లో ఆన్ ఆఫ్ అయితే చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆన్ అయితే చేసి చూద్దాం. ముందుగా ఒక ట్యూబ్లైట్ అయితే ఆన్ చేద్దాం.
చూసినట్టయితే ఆన్ అయితే అయింది. తర్వాత ఒక కిచెన్లో లైట్ అయితే కనెక్ట్ చేశాను. చూసినట్టయితే అది కూడా ఆన్ అయింది. ఇంకొకటి ట్యూబ్ లైట్ అయితే కనెక్ట్ చేశాను. చూసినట్టయితే అది కూడా ఆన్ అయింది. ఫ్యాన్ అయితే ఆన్ చేసి చూద్దాం. చూసినట్టయితే ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఫ్రెండ్స్, రిమోట్లో ఆఫ్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ స్విచ్ అయితే ఆన్లో ఉండకూడదు. ఇక్కడ ఆన్లో ఉండి రిమోట్లో ఆఫ్ చేద్దామంటే కుదరదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇక్కడ ఆఫ్లో ఉంటే మాత్రమే ఇందులో ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్విచ్ అయితే ఆన్లో ఉంది కదా, ఇప్పుడు ఈ స్విచ్ ఆఫ్ చేసినట్టయితే, రిమోట్లో ఆఫ్ చేసినట్టయితే ఆఫ్ అయితే కాదు. ఇక్కడ రిమోట్లో ఆన్ చేసి రిమోట్లో ఆఫ్ చేస్తే మాత్రమే ఆఫ్ అయితే అవుతుంది. ఇక్కడ స్విచ్ ఆన్లో ఉన్నట్టయితే రిమోట్లో అయితే ఆఫ్ అవ్వదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ ఇంకా కామెంట్ చేసినట్టయితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన విన్ను ఎలక్ట్రికల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.